హలో ఫ్రెండ్స్. మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, హూ ఈజ్ నోన్ యాజ్ మేషవృషణుడు? మేషవృషణుడు అని ఎవరిని పిలుస్తారు అని ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి అగ్ని, ఇంద్ర, గౌతమ, వాయు. సమాధానం ఇంద్ర. మనం శ్రీమద్ రామాయణం బాలకాండ 49వ సర్గలో పరిశీలిస్తే, ఆ ప్రకారంగా గౌతముని శాపంతో ఇంద్రుని వృషణములు కింద పడిపోయాయి. దానికి ఇంద్రుడు ఎంతో చింతించాడు. తన దగ్గరకు వచ్చిన అగ్ని మొదలగు దేవతలతోనూ ఋషులతోనూ ఇలా అన్నాడు: నేను మీకోసం ఇదంతా చేశాను. గౌతమునికి కోపం తెప్పించి ఆయన తపస్సు భగ్నం చేశాను. ఆయన నాకు శాపం ఇచ్చేటట్లుగా చేసి ఆయన తపస్సు వృధా చేశాను. తద్వారా దేవకార్యము సాధించాను. తుదకు నా వృషణములు పోగొట్టుకున్నాను. నేను మీకోసం ఇదంతా చేశాను కాబట్టి మీరే నా వృషణములు నాకు మరలా వచ్చేటట్టు చేయాలి అని అన్నాడు దేవేంద్రుడు. దేవేంద్రుడి మాటలు విన్న అగ్ని మిగిలిన దేవతలు అందరూ కలిసి పితృదేవతల వద్దకు వెళ్ళారు. ఓ పితృదేవతలారా, మానవుడు యజ్ఞములు చేయనప్పుడు మేషములను బలి ఇస్తారు. అందులో మేషము యొక్క వృషణములు మీకు హవిస్సుగా సమర్పిస్తారు. ఆ ప్రకారంగా యజ్ఞ సమయంలో మీకు ఇవ్వబడిన మేషం యొక్క వృషణములను మీరు వృషణములు లేని దేవేంద్రునికి ఇవ్వండి అని అన్నారు. అదే ప్రకారంగా పితృదేవతలు తమకు యజ్ఞములలో అర్పించిన వృషణములను దేవేంద్రునికి ఇచ్చారు. మేషం యొక్క వృషణములను దేవేంద్రునికి అతికించారు. పితృదేవతలు తమకు యజ్ఞములలో లభించిన వృషణములను దేవేంద్రుడికి ఇచ్చారు కాబట్టి అప్పటి నుండి పితృదేవతలు వృషణములు లేని మేషములనే ఆహారంగా తీసుకుంటున్నారు. దేవేంద్రుడు మేషవృషణుడు అయ్యాడు. ఇదే మనకి ప్రశ్నగా అడిగారు. మేషవృషణుడు అని ఎవరిని అంటారంటే దేవేంద్రుడు, ఇంద్రుణ్ణి అంటారు. మూలం శ్రీమద్ రామాయణం సరళమైన తెలుగులో మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.